ఆల్ ఆఫ్ యూ హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అత్తయ్య గారి దగ్గరికి అపర్ణ తన అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్తుంది. ఏంటి మామయ్య ఇంకా రెడీ అవ్వలేదు? అత్తయ్య రెడీ అవ్వండి, కిందకి వెళ్దాము, కింద పెళ్లి స్టార్ట్ అవుతుంది అని చెప్తుంది. దానికి తన మామయ్య ఏ పెళ్లికి రమ్మంటావు అని అడుగుతారు. ఏం మామయ్య, నేనేమన్నా తప్పు చేశానా అని తన మామయ్యని అడుగుతుంది. అంతలో తన మామగారు, తప్పు ఒప్పుల గురించి నీకు చెప్పే అంతట వాణ్ణి కాదమ్మా, మా తరానికి సంబంధించినంత వరకు అనర్థంలా అనిపించినా మీ తరానికి అది అనిపించలేదు అని అంటారు. దానికి అపర్ణ, నేను ఎప్పటికీ తప్పుడు నిర్ణయం తీసుకోను, నా కొడుకు చేసిన తప్పుని సరిదిద్దడానికే ఈ పెళ్లి. అంతలో మామయ్య గారు, ఈ పెళ్లిని సరిదిద్దగలవా నువ్వు? కావ్య జీవితాన్ని సరిదిద్దగలవా నువ్వు? ఏం చేయగలవు? ఏమి చేయలేవు కదా అని అంటారు. అంతలో వాళ్ళ అత్తగారు, ఎవరూ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం బావా, ఏమీ లాభం లేదు అని చెప్పి తన భర్తకి సర్ది చెప్పుకుంటుంది తన అత్త. అలా అని ఈ పెళ్లికి పెద్దరికంగా నిలబడితే మన పెద్దరికం మనకు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అని చెప్పి తన భర్త తనతో అంటారు. దానికి అపర్ణ, నాకు మాత్రం నా కొడుక్కి రెండో పెళ్లి చేయటం చాలా కష్టంగానే ఉంది. కాకపోతే కావ్య అనుమతి పత్రం మీద సంతకం చేసినందుకు కాస్త ఉపశమనం కలిగింది అనగానే అంతలో వాళ్ళ మామయ్య గారు, కావ్య గురించి నీకెందుకులేమ్మా, తను పిచ్చిదో మంచిదో తెలియదు, తన భర్తనే త్యాగం చేస్తుంది అని మాట్లాడతారు. ఇంతలో అమ్మమ్మ గారు, అపర్ణని నువ్వు వెళ్ళు అపర్ణ, మేం వస్తాంలే, కోడల్ని మామగారు తిడితే నేను భరించలేను, వెళ్ళు, మేము వచ్చి సాక్షిభూతంగా నిలబడతాము అని చెప్పి పంపిస్తోంది. ఇకపోతే ఇంట్లో పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. అందరూ నిల్చొని చూస్తూ ఉంటారు. కావ్య టెన్షన్గా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మాయని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. స్వప్న కోపంతో, రా కావ్య, వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు, ఇక కొద్దిసేపటిలో నీ భర్త తన మెడలో తాళి కడతాడు, ఇదేమో రాజ్ రూమ్లో అడుగు పెడుతుంది అని చెప్పి సీరియస్గా మాట్లాడుతుంది. అంతలో మాయ, ఎవరు ఏమి అనుకున్నా నాకు నా జీవితం నాశనం చేసినవాడు నాకు కొత్త జీవితం ఇస్తున్నారు, ఏమి అనుకున్నా పర్వాలేదు, ఈ పెళ్లి మాత్రం ఆగదు అని చెప్తుంది. ఇదంతా చూస్తున్న కావ్య ఇంటి బయట ఏడుస్తూ తిరుగుతుండగా అమ్మమ్మ గారు వచ్చి, ఎందుకు కావ్య ఏడుస్తున్నావు? సమస్యను పెద్దది చేసింది నువ్వే కదా, ఏ కష్టం వచ్చినా ఆగదమ్మా, నీకైతే ఒక దారి ఉంది, వచ్చి పెళ్లి ఆపు అని చెప్తుంది. దానికి కావ్య పేపర్ మీద సైన్ చేసి, ఇప్పుడు మాట తప్పమంటారా అని అడుగుతుంది. దానికి అమ్మమ్మ గారు, జీవితమే పోతుంటే కాగితాలు సంతకం అని ఫీల్ అవుతున్నావు, పద మీ అత్త దగ్గరికి వెళ్ళి నా చెప్పు, ఆ తర్వాత నేను చూసుకుంటాను అంటుంది. దానికి కావ్య, నేను మాట తప్పలేను అమ్మమ్మ గారు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాజ్ మాయ ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. ఇంతలో కళ్యాణ్ కావ్య దగ్గరికి వెళ్ళి, ఏం వదినా, ఏం చేయలేకపోతున్నావా, ఏమైనా చేస్తున్నావా, పెళ్లి పీటల మీద కూర్చున్నారు, ప్లీజ్ చెప్పు వదినా అని కళ్యాణ్ కావ్యని అడుగుతూ ఉంటాడు. ఇంతలో అప్పు ఫోన్ చేసి, అక్క రా, మాయకి స్పృహ వచ్చింది, తొందరగా రా అని చెప్పి చెప్తుంది. మాయ రాజుతో, చూసావా నేనే గెలిచాను అని గర్వంతో చెప్తుంది. కావ్య హాస్పిటల్కి వెళ్తుంది. డాక్టర్ మాయని టెస్ట్ చేస్తూ ఉంటుంది. అంతలో కావ్య వచ్చి, నన్ను క్షమించు మాయ, దయచేసి నిజం చెప్పు అని అడుగుతుంది. ఆ బిడ్డకి మావయ్య గారేనా నిజమైన తండ్రి, ప్లీజ్ చెప్పు అని ప్రాధేయపడుతూ ఉంటుంది. నువ్వెలా ఉన్నావో అని అడగటానికి కూడా నాకు టైం లేదు మాయ, ప్లీజ్ నాకు నిజం చెప్పు అని చెప్పి తన్ను అడుగుతూ ఉంటుంది. అంతలో ఆ మాయ మరలా స్పృహ కోల్పోతుంది. డాక్టర్ గారు కావ్య అప్పులను బయటికి పంపించేస్తారు. ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది. రాజ్ నాన్నగారు టెన్షన్గా తిరుగుతూ ఉండటం చూసిన అపర్ణ, ఏంటండి ఇక్కడున్నారు, రండి, మన అబ్బాయి పెళ్లి జరుగుతుంది కదా అని చెప్తుంది. దానికి ఈ పెళ్లి ఎలా ఆపాలో అని చూస్తున్నాను అని చెప్పి అంటారు. ఇంతటితో సీరియల్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో పెళ్లి జరుగుతుందా లేదా, మాయకు స్పృహ వస్తుందా లేదా, పెళ్లి జరిగితే కావ్య పరిస్థితి ఏంటి అని రేపు తెలుసుకుందాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.